హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి తహవూర్ హుస్సేన్ రాణా, కెనడియన్ సిటిజన్, పాకిస్తాన్లో మనిషి అయినప్పటికీ కెనడియన్ సిటిజన్షిప్ తీసుకొని అమెరికాలో ఒక ఇమిగ్రేషన్ ఏజెన్సీ బిజినెస్ నడుపుకుంటా ముంబై దాడులు జరిగేదానికి వెనక నుండి సూత్రధారిగా పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యక్తి ఇండియాకైతే ఎక్స్ట్రాడిక్ట్ అయ్యాడు. సో ఈయన ఇమిగ్రేషన్ ఏజెన్సీ నడుపుకుంటా డేవిడ్ కోల్మెన్ హెడ్లీ అనే వ్యక్తికి ఇతని ఏజెన్సీ ద్వారా ఇండియాకి బిజినెస్ కన్సల్టెంట్గా 2006 నుంచి 2008 మధ్యకాలంలో యుఎస్ఏ ఇండియాకి మధ్య తిరిగేదానికి బిజినెస్ కన్సల్టెంట్గా వచ్చి ఇండియాకి వచ్చి ముంబైలో ఎక్కడైతే 26/11 దాడులు చేశారో ఆ ప్రాంతాలన్నీ రెక్కీ చేసుకొని ఆ ప్లాన్ మొత్తాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేదానికి తహవూర్ హుస్సేన్ రాణా తన ఏజెన్సీ ద్వారా హెల్ప్ చేశాడనేసి ఇండియన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2011లో ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు ఇతని పేరునైతే ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది. సో ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన తర్వాత 2012లో అప్పటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సల్మాన్ ఖుర్షీద్ అండ్ ఫారిన్ సెక్రటరీ ఇద్దరు కలిసి అమెరికన్ అఫీషియల్స్తో చర్చలు జరిపి ఇతన్ని ఎక్స్ట్రాడిట్ చేయండి, ముంబై లో జరిగినటువంటి దాడులు వెనకాతలో ఇతను ప్రధాన సూత్రధారి, సో ఇతను ఈ కేసు మొత్తం ఇండియాలో డీల్ చేయాలి కాబట్టి ఇతన్ని ఇండియాకి ఎక్స్ట్రాడిట్ చేయండి అనేసి UPA 2లో ఇతన్ని ఇండియాకి ఎక్స్ట్రాడిట్ చేయమని అడగటం అయితే జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రాసెస్ కంటిన్యూస్లీ డిప్లొమసీ పరంగా, గవర్నమెంట్ పరంగా అండ్ లీగల్లీ అన్ని రకాలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్సూ చేసుకుంటూ ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తే జో బిడెన్ దీన్ని సూత్రప్రాయంగా ఇండియాని ఈ తహవూర్ హుస్సేన్ రాణాని ఎక్స్ట్రాడిట్ చేసేదానికి అప్పగించేదానికి. అయితే మొన్న రీసెంట్గా నరేంద్ర మోదీ గారు అమెరికా వెళ్ళేదానికి జస్ట్ ఒక రోజు ముందు దీని మీద డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేసింది. ఈ క్రమంలో ఇతన్ని ఇండియాకి తీసుకొచ్చి ఇప్పుడు శిక్ష పడుతుంది, మోస్ట్లీ అది ఉరిశిక్ష ఉండేదానికి ఆస్కారం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఉరిశిక్ష వేయాలంటున్నారో దాన్ని స్పీడీ మేనర్లో 1 or 2 monthsలో అయితే క్లియర్ చేసేయచ్చు. కానీ శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఏమంటున్నారంటే బీహార్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇతన్ని ఉరితీసి ఆ ఎన్నికల్లో గెలిచేదానికి బీజేపీ కుట్ర చేస్తూ ఉంది. దీన్ని స్పీడీ మేనర్లో ఉరిశిక్ష ఇతనికి వేసేదానికి మాత్రం బీజేపీ అంత ఈజీగా చేయదని ప్రయత్నం అయితే చేశారు. అండ్ సంజయ్ రౌత్ గారు మాట్లాడుతూ ఇంకో మాట చెప్పింది ఏంటంటే ఇది మోదీ క్రెడిట్ కాదు, ఛార్జ్షీట్ వేసింది UPA 2, అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉంది చిదంబరం గారు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఇష్యూ మొత్తాన్ని అమెరికా దగ్గరికి తీసుకెళ్ళి అమెరికాతో స్ట్రీమ్లైన్ చేసి లీగల్లీ ఇన్వెస్టిగేషన్ పరంగా మొత్తం ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది NIA యాజ్ వెల్ యాజ్ అప్పటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నటువంటి సల్మాన్ ఖుర్షీద్ అండ్ ఫారిన్ సెక్రటరీ నిరుపమారావు గారు. సో వీళ్ళందరూ ఫలితం వల్ల ఈరోజు మోదీ ఏదో నేనే తీసుకొచ్చాను ఇతన్ని, నా వల్లే, బీజేపీ వల్లే, లేకపోతే నరేంద్ర మోదీ వల్లే ఇతను ఇండియాకి వచ్చారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ రౌత్ గారు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. నిజంగా బీజేపీకి అంత నిజాయితీ ఉంటే అమెరికా పాకిస్తాన్లో ఉరిశిక్ష వేసిన తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నుంచి రిలీఫ్ తీసుకొచ్చి అక్కడ ఇరుక్కున్నటువంటి ఇండియన్ స్పైగా గూఢచర్యంగా భావించినటువంటి పాకిస్తానీలు ఇరాన్లో చేసినటువంటి కుల్భూషణ్ జాదవ్ 2016లో అరెస్ట్ అయ్యారు, ఇరాన్లో అరెస్ట్ అయ్యారు, పాకిస్తానీలే అరెస్ట్ చేశారు, పాకిస్తానీ పోలీసులు. సో పాకిస్తానీ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి కుల్భూషణ్ జాదవ్ ఇప్పుడు పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్నాడు 2016 నుంచి. నిజంగా మోదీకి అంత చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఆయన అంత నిజంగా స్ట్రాంగ్ డిప్లొమసీ ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం అయితే కుల్భూషణ్ జాదవ్ని పాకిస్తాన్ జైలు నుంచి మరణశిక్షను రద్దు చేయించి తీసుకొని రాగలడా? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అతనికి జస్ట్ మరణశిక్ష మీద స్టే విధించింది తప్ప రద్దు చేయలేదు. సో నరేంద్ర మోదీకి నిజంగా బీజేపీకి అంత చిత్తశుద్ధి ఉంటే, అంత స్ట్రాంగ్ డిప్లొమసీ ఉన్నటువంటి గవర్నమెంట్ అయితే కుల్భూషణ్ జాదవ్ని వెనక్కి తీసుకురాగలరా అని చాలా బలంగా ఛాలెంజ్ విసిరే ప్రయత్నం చేశారు. దీనికి బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రిప్లై అయితే ఇప్పటి వరకు రాలేదు. తర్వాత బ్యాంకు దోపిడీదారులుగా ఉన్నటువంటి విజయ్ మాల్యా అవనివ్వండి, నీరవ్ మోడీ అవనివ్వండి, మెహుల్ చోస్కీ అవనివ్వండి, వీళ్ళు ముగ్గురు భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకుల్లో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని, పేద ప్రజల బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు మొత్తాన్ని కొల్లగొట్టి విదేశాలకు వెళ్ళిపోయారు. వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి వాళ్ళని ఎక్స్ట్రాడేట్ చేయగలరా? వాళ్ళని విదేశాల్లో తలదాచుకుంటున్న వాళ్ళని తిరిగి భారతదేశానికి తీసుకొచ్చి నరేంద్ర మోదీ తన స్ట్రాంగ్ డిప్లొమాటిక్ స్కిల్స్ని ప్రూవ్ చేసుకోగలరా అని ఇంకో ఛాలెంజ్ విసిరే పనిచేశారు. తర్వాత ఇంకో మాట అని చెప్పింది ఏంటంటే లలిత్ మోడీ ఐపీఎల్కి సంబంధించినటువంటి జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో లలిత్ మోడీ కూడా దేశంలో ఉన్నటువంటి సంపద దోచుకొని మొత్తం లండన్లో కూర్చొని రాజభోగాలు అనుభవిస్తున్నాడు, అతన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయగలరా
అనేసి నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద సంజయ్ రావుత్ అయితే ప్రశ్నల వర్షం అయితే కురిపించారు. సో ఇది ఏదైతే తహూర్ హుస్సేన్ రానాని తీసుకొచ్చారో ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసినటువంటి చర్య కాదు, వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్స్ కాదు. ఇది కంప్లీట్గా యూపీఏ టు అప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి చిదంబరం గారు ఉన్నప్పుడు ఆయన కింద పనిచేసినటువంటి ఎన్ఐఏ ఇన్వెస్టిగేటింగ్ అఫీషియల్స్ డేవిడ్ కోల్మ్యాన్ హెడ్లీని యుఎస్ఏలో విచారణ చేసినప్పుడు ఇతని పేరు వచ్చింది. ఇది ఎవరు? తహూర్ హుస్సేన్ రానాది. తర్వాత ఆ పేరు 2012లో ఛార్జ్షీట్ ఫైల్ చేసినప్పుడు తహూర్ హుస్సేన్ రానా పేరును ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన తర్వాత అతన్ని ఎక్స్ట్రాడిట్ చేయండి అని అప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, అప్పుడు ప్రధానమంత్రి, అప్పుడు ఫారిన్ సెక్రటరీ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అండ్ లీగల్ ఏజెన్సీస్ అన్నీ కంటిన్యూస్లీ గవర్నమెంట్ ఆఫ్ యుఎస్ఏతో కంటిన్యూస్లీ అనునిత్యం కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ మొత్తాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ తహూర్ హుస్సేన్ రానా జస్ట్ వెనక నుండి బ్యాక్ ఎండ్ పరంగా సపోర్ట్ చేశాడు. కానీ ఈ ముంబై దాడులు వెనుక రెక్కి నిర్వహించి ప్రధాన సూత్రధారుడు అయినటువంటి డేవిడ్ కోల్మ్యాన్ హెడ్లీ ఎవడైతే ఉన్నాడో అతనికి యాక్చువల్గా 2009లోనే యుఎస్ఏలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బట్ 2013లో అమెరికాలో ఉన్నటువంటి వివిధ కేసుల్లో అతనికి 35 సంవత్సరాలు జైలు శిక్ష పడి అక్కడ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. కాబట్టి దో హీ ఈజ్ ఎ మెయిన్ కల్ప్రిట్, అతన్ని వెనక్కి పంపే ప్రయత్నం జరగలేదు. అతను ఆల్రెడీ అమెరికాలో వివిధ కేసుల్లో అరెస్ట్ అయిపోయి శిక్ష పడ్డ తర్వాత 35 సంవత్సరాలు శిక్ష పడింది కాబట్టి అతను ఇండియాకి ఎక్స్ట్రాడేట్ చేసేదానికి ఆస్కారం లేకుండా ఉంది. మన తహూర్ హుస్సేన్ రానా అయితే అక్కడ అరెస్ట్ చేయబడ్డ తర్వాత డిటెన్షన్ సెంటర్లో ఎన్ని రోజులు ఉన్నాడు కాబట్టి ఆ డిటెన్షన్ సెంటర్ నుంచి కూడా ఇండియాకి ఎక్స్ట్రాడేట్ అవ్వకుండా రకరకాలుగా జ్యుడిషియల్గా ఉన్నటువంటి మార్గాలన్నీ వాడుకొని ఇప్పటి వరకు ఇండియాకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంకా చివరికి గత్యంతరం లేక అమెరికన్ ప్రభుత్వం ఎక్స్ట్రాడేట్ చేస్తే ఇండియాకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంకో ఆస్పెక్ట్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ డేవిడ్ హెడ్లీ యాజ్ వెల్ యాజ్ తహూర్ హుస్సేన్ రానా ఇద్దరు పాకిస్తానీలే, ఇద్దరు పాకిస్తానీ మిలిటరీ స్కూల్లో కలిసి చదువుకున్న వాళ్ళే. అండ్ వీళ్ళిద్దరూ కంప్లీట్గా లష్కర్ ఏ తోయిబా శిక్షణలో పనిచేసి అప్పుడు జరిగినటువంటి ముంబై దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల్లో లష్కర్ ఏ తోయిబా గైడెన్స్లో మాత్రమే వీళ్ళు అమెరికన్ సెంటర్ చేసుకొని అక్కడ నుంచి ఈ ఇమిగ్రేషన్ ఏజెన్సీ ద్వారా డేవిడ్ హెడ్లీని ముంబైకి ఇండియాకి అమెరికాకి స్మూత్ ప్యాసేజ్ కోసం ఇమిగ్రేషన్ ఏజెన్సీ ద్వారా స్మూత్ ప్యాసేజ్ ఇప్పించాడనేసి ఇతని మీద ఆరోపణలు అయితే వేసి ఆ ఆరోపణలు ప్రూవ్ అయిన తర్వాత అతను ఎక్స్ట్రాడిట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు అల్టిమేట్గా నరేంద్ర మోదీ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధిగానే ఉంటే ఈ కేసుని పొలిటికల్గా యూజ్ చేసుకోకుండా, మరీ ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంజయ్ రావుత్ చెప్పినట్టు వాడుకోకుండా నరేంద్ర మోదీ నిజంగా ఈ అంశాన్ని డిప్లొమసీ పరంగా లేకపోతే స్టేట్స్మెన్గా బిహేవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బీహార్ ఎన్నికలకు ముందు ఉరి తీయకుండా ముందుగానే ఉరి తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముంబైలో జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల్ని వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాల, దానికి నిజంగా ఆ దాడులకు న్యాయం జరగాలంటే దీన్ని బీహార్ ఎన్నికలకు ముడిపెట్టి అప్పటి వరకు ఉరిశిక్ష వేయకుండా ఆపితే మాత్రం నిజంగా నరేంద్ర మోదీ ముంబై దాడుల్లో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు ద్రోహం చేసిన వ్యక్తిగా మిగులుతారు. ఇది కంప్లీట్గా ఈ తహూర్ హుస్సేన్ రానా అనే వ్యక్తికి సంబంధించినటువంటి శిక్ష ఏదైతే ఉందో దాన్ని బీహార్ ఎన్నికలతో ముడిపెట్టకుండా ముంబై దాడుల్లో మరణించిన లేకపోతే ముంబై దాడుల్లో వ్యాలియంట్గా ఫైట్ చేసినటువంటి పోలీస్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు గిఫ్ట్గా ఇవ్వాలి. కానీ ఇది బీహార్ ఎన్నికల కోసం బీజేపీ రాజకీయ స్వలాభాల కోసం వాడుకోకూడదు అనేసి మాత్రం సంజయ్ రావుత్ ఏదైతే చెప్పారో అది 100% నిజం. బీజేపీ నిజంగా దానికి రాజకీయాలకు వాడుకోకుండా దీన్ని కంప్లీట్గా ఒక టెర్రర్ యాక్ట్కి ఎలాంటి శిక్ష పడాలో అలాంటి శిక్ష పడేలా చేస్తే బాగుంటుంది. అండ్ చిదంబరం గారు హోమ్ మినిస్టర్గా ఉండి ఈ ఇష్యూ మొత్తాన్ని ఎలా పర్సీవ్ చేశారు అండ్ ఈ తహూర్ హుస్సేన్ రానా పేరుని ఎంక్వైరీలో బయటికి వచ్చేలా ఎన్ఐఏకి ఎలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఎఫర్ట్స్ మొత్తం యూపీఏ ప్రభుత్వంతో అయితే క్రెడిట్ మొత్తం బీజేపీ తీసుకునే ప్రయత్నం చేసుకుంది. బీజేపీలో కూడా నరేంద్ర మోదీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారనేసి చిదంబరం గారు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అది నిజం కూడా. ఈరోజు మనం గోధి మీడియాను చూసుకున్నట్లయితే ఇదంతా నరేంద్ర మోదీ వల్లే ఇండియాకు వచ్చాడని చెప్తున్నారు. కానీ ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో ఛార్జ్ షీట్ కట్టుదిట్టంగా కానీ ఫైల్ చేయకుండా ఉంటే, ఛార్జ్ షీట్లో తహూర్ హుస్సేన్ రానా పేరు కానీ పెట్టకుండా ఉండుంటే నరేంద్ర మోదీకి ఈరోజు భజన చేసుకునేదానికి గోధి మీడియాకి ఛాన్స్ దొరికేది కాదు. అసలు ఏదన్నా క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా ఎన్ఐఏకి ఆ రోజు హోంమంత్రిగా ఉన్నటువంటి చిదంబరంకి అండ్ ఈ ఇష్యూని అమెరికా దాకా తీసుకెళ్ళి అమెరికన్ అఫీషియల్స్ ఈ ఇష్యూ మొత్తాన్ని
ఒక ప్రాపర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని రోపింగ్ చేసినటువంటి అప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నటువంటి సల్మాన్ ఖుర్షిద్కి ఇవ్వాలి. సో ఈ ప్రాసెస్ మొత్తంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రోజుకి అధికారులు ఉంది కాబట్టి ఈరోజు వచ్చింది కాబట్టి ఈరోజు ఎక్స్ట్రాడైట్ ఇండియాకి వచ్చాడు కాబట్టి మొత్తం క్రెడిట్ నేనే దొబ్బేయాలనే బుద్ధి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఇది కంటిన్యూస్ ఎఫర్ట్, డిప్లొమసీ పరంగా, ఇన్వెస్టిగేషన్ పరంగా, లీగల్ బ్యాటిల్ పరంగా కంటిన్యూస్ ఎఫర్ట్ వల్ల జరిగింది. కానీ ఇదేదో నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఛార్జ్ షీట్ వేయలేదు, నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత బిగిన్ చేసిన ప్రాసెస్ అయితే కాదు. మేబీ నరేంద్ర మోదీ ప్రధాని ఉన్న టైంలో మాత్రం అతను ఇండియాకి రాబడ్డాడు అంతే. సో దీన్ని ఎన్నికలకు వాడుకోకుండా కంప్లీట్గా ముంబై దాడులకి జరిగి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో, ఎవరైతే అక్కడ ఫైట్ చేశారో వాళ్ళకి తగిన రివార్డ్లా ఉండాలి. కానీ వీళ్ళ శిక్ష బీజేపీ రాజకీయ స్వార్థం కోసం వాడుకోకుండా ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.